పెసరట్టు తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, అల్లము, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, నూనె, పెసరపిండి అండి. ముందుగా ఇవన్నీ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లము, ఉల్లిపాయలు కూడా. ఇదైతే తురమాలండి. స్టవ్ వెలిగిస్తూ పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడెక్కాలండి. కొంచెం ఆయిల్ రాయాలండి, ఎక్కువ వద్దు. క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ఇవన్నీ కొన్నిగా వేసుకోవాలండి పెసరట్లో. క్యారెట్ తురుము, కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి పెద్దగానే వేసుకోవాలండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి పచ్చిమిర్చి నవలేస్తే వాళ్ళకి చాలా కారం అయిపోతుంది, ఇబ్బంది పడిపోతారు, నోరు మండిపోయి. ఉల్లిపాయ, కొత్తిమీర, కొంచెం బాగా కాలవాలండి. పెసరట్టు తిరగేయాలండి కదా. ఉల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి కదండి, కొంచెం బాగా కాలవాలి. పెసరట్టు కాలిపోయిందండి. వేడి పెసరట్టు రెడీ అయిపోయింది. నేను మంచిగా కొబ్బరి చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా వేడిగా ఉంది, కామెంట్ చేయండి.